ఆదిలాబాద్ జిల్లాలో కవులు కళాకారులకు కొదవలేదని వారిని ప్రోత్సహిస్తే అద్భుతమైన రచనల సమాచారానికి అందించగలుగుతారని కలం స్నేహం వ్యవస్థాపకుడు శ్రీమాన్ గోపాలాచార్య అన్నారు. ఆదివారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కలం స్నేహం సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకకు ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు రాజేశ్వర్ కొత్తవారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వాసవి మాత చిత్రపటానికి కూడా పూజలు నిర్వహించి అనంతరం అతిథుల చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు అరుణా భట్టవారు రచించిన హృదయ లేఖిని కవితా సంపుటిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలం స్నేహం సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీమాన్ గోపాలాచార్య మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఇక్కడ ప్రజలు కళాకారులను ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమని అన్నారు. సంస్కృతిని కాపాడడంలో రచయితలు చేస్తున్న కృషిని అందరికీ తెలియజేయాలని అన్నారు. ఇటువంటి కవి సమ్మేళనాలు కానీ కళాకారులకు కానీ రచయితలకు కానీ గాయకులకు కానీ మీరు ఒక సామాజిక బాధ్యతగా వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే అందమైనటువంటి జలపాతాలు, అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులు, ప్రకృతి కాంత ప్రసాదించినటువంటి ఒక వరం ఈ ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో మేము ఇంతకుముందు మా సినిమా షూటింగ్ చేయడం జరిగింది. షూటింగ్ 15 రోజులు తీవ్రంగా చేశాము. అద్భుతంగా ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి పడుతున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు కలం స్నేహం ఆవిర్భావ వేడుకలు జరగడం, దానికోసం ఆదిలాబాద్ జిల్లా అలాగే కలం స్నేహం నిర్మల్ జిల్లా మరియు కలం స్నేహం మంచిర్యాల జిల్లా వాళ్ళందరూ హాజరు కావడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కలం స్నేహం జాతీయ కన్వీనర్ రాధికా కానూర్ గారికి, అలాగే ఈరోజు దీనికి మా కలం స్నేహం తరపు నుంచి అతిథులుగా వచ్చినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు